ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. అమెజాన్ అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో 5 to 8 జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ డిగ్రీ కానీ పూర్తి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మన ఛానల్లో వచ్చేసి ఓన్లీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఫేక్ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయను. ఓన్లీ మన ఛానల్లో సాఫ్ట్వేర్కి సంబంధించిన జాబ్ అప్డేట్స్ అనేవి అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. అలాగే మీకు గౌట్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను గౌట్ జాబ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన జాబ్స్ని కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎటువంటి జాబ్స్ కావాలి, అలాగే ఎటువంటి క్వాలిఫికేషన్కి సంబంధించిన జాబ్ అప్డేట్స్ అనేవి మీకు కావాలో అవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వాటికి తగ్గట్టుగా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను. అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే బిజినెస్ అనలిస్ట్ S&OP అని మెన్షన్ చేశారు. మనము ఈ జాబ్కి సంబంధించిన లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే బెంగళూరు, కర్ణాటక అని మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే సప్లై చైన్ ఆప్టిమైజేషన్ టెక్నాలజీస్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు డిస్క్రిప్షన్లో కనుక మనం చూసుకున్నట్టయితే ద సప్లై చైన్ ఎగ్జిక్యూషన్ టీమ్ ఎట్ అమెజాన్ అని మెన్షన్ చేశారు. అలాగే ఇండియా ఈజ్ హైరింగ్ ఫర్ బిజినెస్ అనలిస్ట్ పొజిషన్స్ అని మెన్షన్ చేశారు. ఈ జాబ్ రోల్ వచ్చేసి బిజినెస్ అనలిస్ట్కి సంబంధించిన రోల్కి మనకు జాబ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీఆర్ హైరింగ్ ఫర్ ఏ క్యాండిడేట్ విత్ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ రికార్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ చేశారు. ఈ జాబ్కి సంబంధించిన స్కిల్స్ అలాగే మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ SQL అని మెన్షన్ చేశారు. SQL అనేది మనకు తప్పకుండా తెలిసి ఉండాలి. అలాగే పైథాన్ లాంగ్వేజ్ కూడా మనకు తప్పకుండా వచ్చి ఉండాలి. అలాగే స్క్రిప్టింగ్, MS Excel గురించి కూడా మనకు అవగాహన అనేది ఉండాలి. MS Excel అనేది మనకు తప్పకుండా వచ్చి ఉండాలి. అలాగే టేబుల్ జాయిన్స్ గురించి కూడా మనకు అవగాహన అనేది ఉండాలి. అలాగే అండ్ అగ్రిగేట్ అనలిటికల్ ఫంక్షన్స్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్ అనేవి కూడా మనకు తప్పకుండా ఉండాలి. అలాంటప్పుడే మనకు ఈ జాబ్ వచ్చినా కూడా గెట్ ఆన్ అవ్వడానికి చాలా హై ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలాగే మనము చాలా జాబ్స్కి అప్లై చేస్తుంటాము. చాలామందికి రిటర్న్ మెయిల్స్ రావట్లేదు అని చాలామంది అంటున్నారు. మనకు రిటర్న్ మెయిల్స్ అనేవి రావాలంటే అందులో మెన్షన్ చేసిన స్కిల్స్ వచ్చేసి మన రెజ్యూమ్లో మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత మీరు జాబ్ అప్డేట్స్కి అప్లై చేయండి. తప్పకుండా మనకు రిటర్న్ మెయిల్ అనేది వస్తుంది. కానీ మీరు ఇలాంటి స్కిల్స్ అలాగే ఆ జాబ్ అప్డేట్లో మెన్షన్ చేసిన స్కిల్స్ గురించి కూడా మీకు ఎంతో కొంత అవగాహన అనేది తప్పకుండా ఉండాలి. అలాంటప్పుడే మీరు ఆ స్కిల్స్ అన్నిటిని కూడా మీరు మెన్షన్ చేయండి. మనకు అవగాహన లేకుండా మీరు అందులో మెన్షన్ చేసినా కూడా మనకు ఇంటర్వ్యూలో అలాగే టెక్నికల్ రౌండ్లో మనకు ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకనే మీరు అక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్ గురించి తప్పకుండా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతే అవి మన రెజ్యూమ్లో యాడ్ చేసి ఆ తర్వాత అప్లై చేయడానికి ప్రయత్నించండి. మన ఎలిజిబిలిటీ క్రైటీరియా అలాగే స్కిల్స్ అనేవి మ్యాచ్ అయినట్టయితే తప్పకుండా 100% రిటర్న్ మెయిల్ అనేది తప్పకుండా వస్తుంది. అలాగే ఈ జాబ్కి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే డిగ్రీ కానీ బీఈ కానీ బీటెక్ కానీ MBA కానీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మీరు బీఈ కానీ బీటెక్ కానీ కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే వాళ్ళకి కొంచెం హై ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. అలాగే బిజినెస్ అనలిస్ట్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఉంటే అది కూడా మీరు మీ రెజ్యూమ్లో మెన్షన్ చేసి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి.
అలాంటప్పుడే మనకు షార్ట్ లిస్ట్ అవ్వడానికి హైయెస్ట్ ఛాన్సెస్ అనేవి మనకు ఉంటాయి. అలాగే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా అనలిటిక్స్ ఆర్ ఆటోమేషన్ అని మెన్షన్ చేశారు. మనకు డేటా అనలిటిక్స్లో ఆర్ ఆటోమేషన్ గురించి మనకు ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళు అడిగారు. దేంట్లో ఒక దాంట్లో మనకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ జాబ్స్కి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు వచ్చేసి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇయర్స్ అనేది మంత్స్ అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు. ఎవరైతే ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 2021, 22, 23, 24, 25 పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ జాబ్ అప్డేట్ గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అక్కడి నుంచి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. లేదంటే నెక్స్ట్ వీడియోలో మీరు ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, ఇంకా ఏమైనా కొత్త వీడియోస్ చేయాలని నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ సజెషన్స్ తగ్గట్టుగా వీడియోస్ అనేవి తయారు చేస్తాను, మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. అందరూ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే డిగ్రీ కానీ బీఈ కానీ బీటెక్ కానీ చదువుతున్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.